టాలీవుడ్ మూవీ అవతార్ 3 డిసెంబర్ 19న రిలీజ్ కాబోతుంది. మొదటి 2 భాగాలు 20,000 కోట్ల నుండి 25,000 కోట్ల వరకు వసూళ్లు రాబట్టాయి. అలాంటి క్రేజీ మూవీకి ప్రమోషన్ అక్కర్లేదు. కానీ అదే అవతార్ 3 కోసం నటసింహం గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య త్యాగం చేశాడంటే నమ్ముతారా? ఎక్కడో హాలీవుడ్ మూవీ కోసం ఇక్కడ టాలీవుడ్ హీరో త్యాగంతో పనేముందన్న డౌట్ రావచ్చు. హాలీవుడ్ రేంజ్ తో పోలిస్తే టాలీవుడ్ మార్కెట్ చిన్నదే కావచ్చు, కానీ వాళ్ళు మాత్రం తెలుగు మార్కెట్ ని చిన్నగా చూడట్లేదు. మరో ఆస్ట్రేలియా, మరో ఇంగ్లాండ్ రేంజ్ లో తెలుగు మార్కెట్ ని చూస్తున్నారు. అందుకే వాళ్ళ రిక్వెస్ట్ మేరకు అఖండ 2 రిలీజ్ డేట్ మారిందంటే నమ్ముతారా? మరో టాలీవుడ్ బ్యాచ్ రాజమౌళి, మహేష్ లు అవతార్ 3 ప్రమోషన్ ని భుజాల మీద మోస్తున్నారంటే నమ్మశక్యంగా ఉందా? అదే జరుగుతోంది, అదే జరగబోతోంది. అదేలానో ఎందుకో మీరే చూసేయండి. అవతార్ చిన్న సినిమా కాదు. మొదటి భాగం వచ్చినప్పుడు ప్రపంచమే షాక్ అయింది. కంప్యూటర్లోనే క్రియేట్ చేసిన పాత్రలు, మోషన్ క్యాప్చర్తో సృష్టించిన పాండర గ్రహం, అక్కడ సాహసాలు, అందులో ఎమోషన్స్ ఐమాక్స్ బిగ్ స్క్రీన్ మీద పిచ్చెక్కించాయి. అలాంటి మూవీ వస్తుందంటే వరల్డ్ ఆడియన్స్ థియేటర్ ముందు క్యూ కడతారు. దీనికి తోడు ఈ మూవీని తీసింది చిన్నా చితకా డైరెక్టర్ కాదు. టైటానిక్, టెర్మినేటర్ లాంటి లెజెండరీ మూవీస్ తీసిన లివింగ్ లెజెండ్ జేమ్స్ కెమెరన్. అలాంటి దర్శకుడి మేకింగ్లో వస్తున్న అవతార్ 3కి ఓ చిన్న మార్కెట్ అయిన టాలీవుడ్ నుంచి ఓ హీరో సాయం చేయటం వినటానికి విచిత్రంగా ఉన్నా అది మాత్రం నిజం. ఆ స్టారే నటసింహం బాలయ్య. ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే తెలుగు హీరోల్లో బాలయ్య టాప్ స్టారే. కానీ వరల్డ్ సినిమాలో తెలుగు మూవీల స్థానం ఇంకా ఎదుగుతున్న స్టేజ్లోనే ఉంది. అలాంటప్పుడు ఓ తెలుగు స్టార్ ఎలా అవతార్ 3కి సైడ్ ఇచ్చి సాయం చేశాడనగలం? కానీ ఇది నిజం. అవతార్ 3 ఎంత గొప్ప సినిమా అయినా కావచ్చు, తెలుగు మార్కెట్ హాలీవుడ్ మార్కెట్ ముందు చిన్నదే కావచ్చు, కానీ జేమ్స్ కెమెరూనే కాదు, అసలు హాలీవుడ్ మేకర్లు తెలుగు మార్కెట్ని చిన్నది అని అనుకోవట్లేదు. కారణం అమెరికాలోనే సెటిల్ అయిన ఇండియన్స్లో 30% తెలుగు బ్యాచే. ఇక తెలుగు రాష్ట్రాల మొత్తం స్ట్రెంత్ 9 నుంచి 10 కోట్లకు సమానం. అంటే మరో ఇంగ్లాండ్తో సమానం. ఆస్ట్రేలియాకు 5 రెట్ల ప్రజానికం. అంతేకాకుండా ఇండియన్ మార్కెట్ అంటే ముందు హిందీ మార్కెట్, సెకండ్ ప్లేస్లో తెలుగు మార్కెటే. ఇదే కాకుండా తెలుగు సినిమాల హవాలని ఇండియా మొత్తం నడుస్తోంది. ఇండియాలో హాలీవుడ్ మూవీ అవతార్ 3కి తెలుగు వాళ్ళ సాయం కావాల్సి వచ్చింది. ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా డిసెంబర్ 19న రిలీజ్ అవుతుందని అప్పుడే రిలీజ్ అనుకున్న అఖండ 2ని 2 వారాల ముందుకి అంటే డిసెంబర్ 5కి మార్చారట. అఖండ 2 తెలుగు సినిమానే అయినా పాన్ ఇండియా లెవెల్లో రాబోతుంది. కాబట్టి ఎంతో కొంత అవతార్ 3కి డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి అవతార్ 3 కోసం క్రిస్మస్ సీజన్ని వదిలేసి 2 వారాల ముందే అఖండ 2 రావడానికి కామన్ డిస్ట్రిబ్యూటర్ కూడా కారణం. అంతేకాదు అవతార్ 1 టైంలో ఉన్నంత క్రేజ్ అవతార్ 2కి లేదు. కానీ వసూళ్లు మాత్రం 25,000 కోట్లు వచ్చాయి. అవతార్ 3కి ఎంత క్రేజ్ ఉన్నా మొదటి భాగానికి ఉన్న క్రేజ్ మాత్రం కనిపించట్లేదు. అలా కూడా అవతార్ 3 ప్రమోషన్లో ఎమోషన్ పెంచాల్సి వస్తుంది. ఇండియన్ మార్కెట్లో ఈజీగా 1000 కోట్లు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రాజమౌళి, మహేష్ బాబు సాయం తీసుకుంటున్నాడు జేమ్స్ కెమెరన్. ప్రతిఫలంగా SSMB 29 టీజర్ లాంచ్ చేయబోతున్నాడు.